విడతల్లోనే అసెంబ్లీ అభ్యర్థులు అనౌన్స్ చేశాడు. ఎంతకంటే ఇంకా సిగ్గే ఉన్న పోయింది. ఇప్పుడు కూడా మీరు డైరెక్ట్ గా ఒకసారి అనౌన్స్ చేయగలరా క్యాండిడేట్ ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు కావాలని చెప్పి క్యూలో ఉన్నారు సార్. వాళ్ళ లాక్కుందామని చెప్పి మీరు వాళ్ళ దగ్గర పబ్లిక్ విల్ డిసైడ్. చూసేటటువంటి ప్రేక్షకులు నేను అబద్ధం చెబుతున్నానా లేదంటే మీరు అబద్ధం చెబుతున్నారని పబ్లిక్ విల్ డిసైడ్. పబ్లిక్ చెప్తారు, ఎవరి వర్షాలు చెప్తున్నాం కదా, సో పబ్లిక్ డిసైడ్ చేస్తారు. నేను చెప్పేది కరెక్ట్. మీ దగ్గరకు వస్తాను. వీరశంకర్ గారు, గౌరవప్రదమైన స్థానాలు లేదా ఈ ఇద్దరి పొత్తుకు సంబంధించి ఏది గౌరవంగా ఉంటుంది, మీరేమనుకుంటున్నారు? ముందుగా ఛానల్లో ఉన్న అందరికీ నమస్కారం. నమస్తే. గౌరవప్రదమైన స్థానాలు అనే దానికన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ పరిపక్వత, ఆయన యొక్క స్ఫూర్తి అనేది ఇప్పుడు చెప్పుకోదగిన అంశం ఏంటంటే, ఈ టైంలో కరెక్ట్గా జగన్ గారు ఒక స్టెప్ ముందుకేసి అభ్యర్థుల్ని మార్చటం చేసిన తరుణంలో ఈయన ఒక మెట్టు దిగి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది నిజంగా మేమైతే ఊహించలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ యాత్రలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ పొత్తులో ఉన్న వాళ్ళని కానీ పట్టించుకోకుండా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటా వాళ్ళ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. కానీ మరి అది ఏమైందనేది చౌదరి గారు చెప్పాలి, నాకైతే ఐడియా లేదు. కానీ వెంకటరెడ్డి గారు వీళ్ళు టీచ్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే బలం అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది పరిస్థితి వాళ్ళు నిరూపించుకున్నా లేకపోయినా ఈ టైంలో ఈయన ఒక మెట్టు దిగి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అవటం కోసం, ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే జనసేన శ్రేణుల్లో కానివ్వండి, మిగిలిన మిడిల్ ఓటర్స్లో కానివ్వండి, ఇటువంటి పరిణామం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇట్లాంటి మార్పులు అనేది ముందు ముందు ఉంటాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఇదే మొదటి స్టెప్ అని చెప్పి